మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ సూరా శ్రీనివాసరావు గారు, ప్రముఖ సామాజికవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత. గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరానంటే విధంగా కూడా జరుగుతున్నాయి. అలాగే సంక్రాంతికి పెట్టిన పేరు అలాగే గోదావరి జిల్లా. అటువంటి గోదావరి జిల్లాలో ప్రతి ఏటా కూడా ప్రతి చోట అన్ని ప్రాంతాలలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అదేవిధంగా కోడి పందాలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా ప్రతి ఏటా జరిగే ప్రక్రియే. అంతేకాకుండా ఇప్పుడు వినూత్న రీతిలో గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు వినూత్న రీతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో అలాగే ఈ యొక్క ఆత్రేయపురం మనకు అందరూ కూడా తెలిసింది. ఆత్రేయపురం అనగానే పూతరేకులు పెట్టిన పేరు. అటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆత్రేయపురం పూతరేకులు. అటువంటి ఆత్రేయపురంలో మరొక వినూత్న యొక్క పడవల పోటీలకైతే ఇక్కడంతా కూడా శ్రీకారం చుట్టారు. ఈ యొక్క ఆత్రేయపురంలో ఉన్నటువంటి ప్రధాన గోదావరి పంట కాలువ ఏదైతే ఉందో ఈ యొక్క కాలువలో ఈ యొక్క వినూత్న రీతిలో అలాగే పడవల పోటీలు అనేది కూడా నిర్వహిస్తున్నారు. పడవల పోటీలు అంటే మనకి ప్రత్యేకంగా ఈ యొక్క కేరళలో మాత్రమే మనం చూస్తుంటాం. అటువంటి పడవల పోటీలు ఈసారి గత సంవత్సరం నుంచి కూడా వినూత్న రీతిలో ఈ యొక్క కొత్తపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండార సత్యానందరావు ఆధ్వర్యంలోని అలాగే టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున కనీ విని ఎరిగిన రీతిలో ఈ యొక్క పడవల పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ పడవల పోటీల నుంచి వివిధ ప్రాంతాల నుంచి 8 రాష్ట్రాల నుంచి ఇక్కడికైతే ఈ పడవల పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక అలాగే మధ్యప్రదేశ్ ఈ యొక్క మహారాష్ట్ర నుంచి అలాగే ఈ యొక్క కేరళ నుంచి వివిధ బెంగళూరు నుంచి మొదలు వివిధ ప్రాంతాల నుంచి అయితే ఈ యొక్క పోటీల్లో పాల్గొనేందుకు ఈ యొక్క పడవల పోటీదారులు అయితే రావడం జరిగింది. ఈ పడవల్లో డ్రాగన్ ఏదైతే పడవల పోటీలు అయితే ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. అలాగే మనకి ఏదో పడవల పోటీలు ప్రధానంగా మన టీవీలో మాత్రమే చూస్తున్నాం. కానీ కోనసీమ జిల్లాలో ఈసారి అందరూ కూడా పడవల పోటీలు చూద్దాం రారండి అనే విధంగా కూడా పడవల పోటీలు వీక్షించేందుకు కూడా ఇక్కడికైతే చేరుకుంటున్నారు. ఈ యొక్క సర్ ఆర్థర్ కాటన్ యొక్క ఆ ట్రోఫీ పేరుతో అయితే పడవలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడవచ్చు ఇదే కాలువలో ఇదే కెనాల్లో అయితే ఆత్రేయపురం పంట కాలువ. ఇది లొల్లా లాకులకి సమీపంలో ఉన్నటువంటి కాలువ కావడంతోనే ఇక్కడ తాళ్ళపాలెం వద్ద అతి భారీ ఎత్తునైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే జరగడం జరిగింది. ఈ యొక్క ఏర్పాట్లతో పాటు మనకు ప్రధానంగా మనకు చూసుకుంటే ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు ఈ ప్రధాన కాలువలో అలాగే పడవల పోటీలు ఇప్పటికే 28 సంబంధించినటువంటి 28 టీములు కూడా పాల్గొన్నాయి. 28 టీములకు సంబంధించినటువంటి పోటీలు అలాగే 2 రోజుల పాటు నిన్న అలాగే ఎప్పుడైతే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీలు ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి బహుమతులు కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే వీటిని కూడా పడవల పోటీలను వీక్షించేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు కూడా కనివిని ఎరిగిన రీతిలో ఈ పడవల పోటీలను వీక్షించేందుకైతే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఇటువైపు చూడొచ్చు మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ ప్రేక్షకులకి అయితే రావడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ పడవల పోటీలను వీక్షించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ఈ పడవల పోటీలను వీక్షించేందుకు ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా చూస్తున్నాం. అంటే సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాకి కేవలం ఈ యొక్క కోడి పందాలు కావచ్చు ఈ యొక్క సాంప్రదాయ క్రీడలు మాత్రమే కనిపించేవి. కానీ వినూత్న రీతిలో ఈ పడవల పోటీలు కేరళ తరహాలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పోటీలను వీక్షించేందుకు వీళ్ళంతా కూడా ఇక్కడికైతే వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ ప్రజలైతే పాల్గొన్నారు. ఈ యొక్క పోటీలను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి అలాగే బెంగళూరు నుంచి ఇప్పటికే పండక్కి ఈ యొక్క కోనసీమ జిల్లా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పడవల పోటీలు వీక్షించేందుకు ఇక్కడికైతే చేరుకున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ వచ్చేందుకు వచ్చారు. అలా బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పడవల పోటీలు వీక్షించేందుకు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. అందరికీ నమస్కారం. మేము ఇక్కడికి రావడం చాలా మొట్టమొదటిసారి. మేము స్పెషల్గా ఈ ఈవెంట్ చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన గవర్నమెంట్కి, ఇక్కడ లోకల్ అందరు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నాకు ఇక్కడ పేర్లు అయితే నిజంగా తెలియదు, దాన్ని క్షమించండి. కానీ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ సార్ పేరు మా చంద్రమోహన్, నితిన్, నేను సంతోష్, రామాంజనేయులు. స్పెషల్గా ఇతనే మమ్మల్ని ఇక్కడికి ఒక నెల రోజుల ముందు నుంచి ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మా రామాంజనేయులకి కూడా. కోనసీమ జిల్లా గోదావరి జిల్లాలు అంటే సంక్రాంతికి కోడి పందాలు ఆడడానికి చూడడానికి మాత్రం వస్తుంటారు. కానీ ఈసారి వినూత్న రీతిలో ఈ యొక్క పడవల పందాలు చూడడానికి వస్తున్నట్టు అనుకోవచ్చా? అవునండి. యాక్చువల్గా ఈ రోజు ఫైనల్స్ అని మాకు తెలిసి స్పెషల్గా మార్నింగే మేము ఇక్కడికి వచ్చినాం దీని గురించి అని చెప్పేసి. అవునండి. ఈ బోట్ రేసింగ్ చాలా బాగుందండి. మేము దాని గురించే వెయిట్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. చెప్పండి, ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్ కూడా తీసుకుని వచ్చారట, ఇక్కడ బాగా ఏర్పాటు హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి?
హైదరాబాద్ నుంచి మేము నలుగురం వచ్చాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. అరేంజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అంటే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా అరేంజ్ చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ అని ఉంది. మెయిన్గా మనం ఎప్పుడు కేరళలో ఇట్లాంటివి చూస్తూ ఉంటాము, బట్ ఇక్కడ అరేంజ్ చేయడం చాలా ఇది ఉంది. మాకు ఎస్పెషల్లీ నాకైతే బోటింగ్ రేస్ చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉండడంతో మేము మార్నింగ్ నిద్ర లేచేసి 1 o'clockకి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేసేసినాము. సో ఇక్కడ అంతా ఎన్విరాన్మెంట్ చూస్తుంటే చాలా క్రేజీగా ఉంది. సో ఆల్ పార్టిసిపెంట్స్కి మై బెస్ట్ విషెస్. సో థ్యాంక్ యూ. మీ రిపబ్లిక్ టీవీ వాళ్ళకి అందరు ప్రేక్షకులకు అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి విషెస్ ఫ్రమ్ మై సైడ్. గోదావరి జిల్లాలో అంటే కోడి పందాలు ఇటువంటి మాత్రమే కనపడుతుంటాయి, కానీ ఈ బోటు పందాలు చూడడం వల్ల అవునండి. అంటే చాలా రోజుల నుండి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కోడి పందాల గురించి ఫేమస్ అయ్యింది. బట్ ఇప్పుడు కొత్తగా 2-3 సంవత్సరాల నుంచి బోటింగ్ కూడా కండక్ట్ చేస్తుండడంతో ఇది కూడా ఒక కొత్త ఈవెంట్ లాగా ఇది ఉంది. అండ్ ప్రేక్షకులు కూడా మనం చూస్తే చాలా మంది వచ్చారు ఇక్కడికి. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ గా కండక్ట్ చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకి ఎస్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం. మేము వచ్చింది వేలింగ్ నుంచి అండి. చూడగానే పుట్టింది గోదావరి జిల్లాలో, కానీ ఇన్నాళ్ళలో ఏ రోజు ఇది చూడలేదు. ఆతృతగా మా ఫ్రెండ్స్ అందరూ పెట్టిన స్టేటస్ల కోరిక మేరకు, ఇలాగ లైవ్లు చూసిన కోరిక మేరకు రావాలనిపించింది. రాగానే బాగా చూడడానికి ఆతృతగా పచ్చదనం, ఈ తీసుకున్న పర్యావరణంతో చూడడానికి ఇవన్నీ చూపించిన వాటికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఎవరెవరో చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేసినందుకు మేము చాలా ఆనందంగా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయాలి, లైవ్ చూడాలి, ఆర్టీవీని సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్. చాలా మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? సో మేము కొవ్వూరు నుంచి వచ్చాం. ఇది చూడడానికి మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయ్యి వచ్చాం. ఎక్సైటింగ్గా ఉంది చూడడానికి. ఎక్కడో కేరళలో జరిగేది ఇక్కడ జరగడం గోదావరి జిల్లాలకి కొంచెం ముఖ్యమైనది. సో హ్యాపీ సంక్రాంతి అందరికీ. ఆత్రేయపురం అనగానే పూతరేకులు మాత్రం గుర్తొస్తాయి. ఇప్పుడు పడవల పోటీలు కూడా గుర్తొచ్చే విధంగా అనిపించింది. అందుకని లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం, అందుకని ఇయర్ వచ్చాము చూడడానికి. ఇది పరిస్థితి. మొత్తం అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుందమ్మా? బాగున్నాయి, చాలా బాగుంది. కేరళలో ఎలా చూడలేము కదా, అందుకని ఇక్కడ చూడడానికి కొవ్వూరు నుంచి వచ్చాము. పడవల పోటీలు చూడాలంటే కేవలం కేరళ వంటి రాష్ట్రాలు మాత్రమే వెళ్ళాలి, కానీ ఇక్కడ రావడంతో చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి సార్. నేను అమరావతి నుంచి వచ్చానండి. ఈ ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయని టీవీలో చూశాను, ఆగలేకపోయినానండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు చాలా అందంగా ఉంటాయని, సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయని, ఎంతో ఆప్యాయతలు కలిగి ఉంటారని విన్నానండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఈ ఉత్సవం కోసం. చూడటానికి ప్రత్యేకంగా ఇందుకే వచ్చానండి నేను. చాలా అందంగా, చాలా బాగుందండి. చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. మనం ఈ పోటీలు చూడాలంటే కేవలం కేరళ మాత్రం ప్రాంతాలకు వెళ్ళాలి. అలాంటిది ఇక్కడ చూడగలటం మన అదృష్టం అండి. మనందరం చేసుకున్న పుణ్యం. ఈ గోదావరి ఉత్సవాలను చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. చాలా కోడి పందాలు మాత్రం అని ఉంటారు, కానీ ఈ యొక్క వినూత్న రీతిలో జరిగేదాన్ని లేదండి. కోడి పందాలు నిజంగా చూడలేదండి, కానీ ఇలాంటి పందాలు చూడటం ఇదే ఫస్ట్ టైం అండి లైఫ్లో. చాలా అందంగా ఉంది. ఈ కార్యక్రమం చేసిన ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పప్పులవారి పాలన నుంచి వచ్చాం. చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది చూడడానికి. పోటీలు చూడాలంటే కేరళ వెళ్ళాలి అలాగే, కానీ ఇక్కడే మనకి ఏర్పాటు చేయడం ఏ విధంగా చాలా బాగా అనిపిస్తుంది. బాగుంది చూడడానికి కూడా, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉచ్చిల్ స్కూల్ హెడ్ మాస్టర్ రిటైర్డ్. నా పేరు కేవీఆర్ భద్రరావు. ఇక్కడ గత సంవత్సరం అన్నింటికి కూడా ఇప్పుడు జరిగినవన్నీ చూశాను, అన్ని కార్యక్రమాలు చూశాను. ఈవేళ చాలా బాగుంది, నిన్నటి కంటే బాగుంది. చాలా చక్కగా అరేంజ్ చేశారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మేము నిడదవోలు దగ్గర ముప్పారం నుంచి వచ్చామండి. మాది ఇదే ఫస్ట్ టైం చూడటం. చూడాలండి ఎలా ఉందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలా బాగుంది. చూస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పడవల పోటీల్ని వీక్షించేందుకు ఇప్పుడు చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇటు పక్కన కాకుండా ఈ కాలువ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్ పొడవున మొత్తం అవి ఈ యొక్క ప్రేక్షకులతో అలాగే వీక్షించేందుకు వీక్షకులతో అంతా కూడా మొత్తం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఈ యొక్క పడవల పోటీ
పోటీలని వీక్షించేందుకు చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది పడవల పోటీలు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ భద్రాచలం. ఎంతమంది వచ్చారు? ముగ్గురం. చాలా బాగున్నాయి. అవి చూడడానికి తెలంగాణ నుంచి కొత్తగూడెం భద్రాచలం దగ్గర కొత్త నుంచి వచ్చాము మేము మా వైఫ్ మా పాప ముగ్గురం వచ్చాము. ముగ్గురం వచ్చాము. ఇప్పుడే వచ్చాము. శ్రీజ నిన్న పెనుగొండ వచ్చి పెనుగొండలో స్టే చేసి ఇవాళ మార్నింగ్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇక్కడికి వచ్చాము. బాగున్నాయి. ఇవి చూడడానికనే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అంటే గోదావరి జిల్లాలో అంటే సంక్రాంతిలో కోడి పందాలు చూడడానికి మాత్రం వచ్చేవారు, కానీ ఈ పడవలు చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఇది. ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా, ఫస్ట్ టైం ఇది చేయడం. ఇంతకుముందు మామూలు కోడి పందాలు వీటి గురించే వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఈ పడవ పొడిల గురించి కూడా ఎక్కడ కేరళలో ఉండే అలపిలో ఉంటాయి కదా, అది చూడటం కోసమే అందరు ఇప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా అందరికి దానికోసమే వస్తున్నారు. ఓకే బ్రో, చెప్పండి ఎలా అనిపిస్తుంది పడవల పోటీ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది వరంగల్ తెలంగాణ నుండి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. టూ టైమ్స్ నిన్న ఇవాళ ఇక్కడే ఉండి స్టే చేసి మరీ చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ పడవల పోటీలు జరగడం హ్యాపీ. అంటే పడవల పోటీలు అంటే సంక్రాంతి అనగానే కోనసీమ జిల్లాలో కేవలం రకరకాల ఈ యొక్క కోడి పందాలు ఇలాంటివి మనం చూడడానికి వస్తారు. ఈ పడవల పోటీలు ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఆ పరిస్థితి మొత్తం భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో కనీ విని ఎరగని రీతిలో ఈ పడవల పోటీలు అయితే జరుగుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారైతే ఈ యొక్క పడవల పోటీలు వీక్షించేందుకు ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యక్షంగా అంటే పడవల పోటీలు కేరళలో మాత్రమే ఇటువంటి పోటీలు చూసేవారు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాలు తెలంగాణ అలాగే హైదరాబాద్ వివిధ బెంగళూరు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క పడవల పోటీలను అయితే వీక్షించి అందరూ కూడా ఈ యొక్క సంక్రాంతి నాడు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.